ఒక నలుగురి ఫ్రెండ్స్ డ్రింక్ చేద్దామని రైల్వే ట్రాక్ మీద డ్రింక్ చేస్తుండగా వాళ్ళ పక్కనే ఒక హ్యాండ్ కనిపించింది. అది కూడా నైట్ టైం. ఎలా ఉంటది ఆ సిచ్యువేషన్? అసలు తలుచుకుంటేనే ఒంట్లో వణుకొచ్చేస్తుంది కదా. అలాంటిది ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉండాలి? అసలు వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఆ ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అని మన సబ్స్క్రైబర్, అంటే ఆ రోజు వాళ్ళలో ఉన్న ఒక మనిషి మనతో షేర్ చేసుకున్నారు. తన స్టోరీ స్టార్ట్ చేసే ముందు మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ భోగి శుభాకాంక్షలు. మరి ఇంకా స్టోరీ స్టార్ట్ చేసేద్దామా? తన నేమ్ అజయ్. హాయ్ అక్క, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను. నేను ఉండేది హాస్టల్లో. నేను చెప్పే ఈ ఇన్సిడెంట్ మాత్రం మాకు రీసెంట్ గానే న్యూ ఇయర్ రోజు జరిగింది. న్యూ ఇయర్ కి ఇంటికి వెళ్దామని నేను మా ఫ్రెండ్స్ తో, అరే న్యూ ఇయర్ కి ఇక్కడే ఉండడం ఎందుకురా, మా ఏరియాలో మిడ్ నైట్ స్ట్రీట్ మొత్తం కేక్ కట్ చేస్తాము, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది, అదే ఇక్కడుంటే అట్లీస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అని పెద్దగా కూడా అరవలేము, మీరు మీ ఇంట్లో చెప్పండి, నేను మా ఇంట్లో చెప్తాను, అందరూ ఓకే అంటే వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకొని మా ఇంటికి వెళ్దాము అని చెప్పా. మా ఫ్రెండ్స్ కూడా సరే అని వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేశారు. అందరూ ఒప్పుకున్నారు. వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాము, యాక్సెప్ట్ చేశారు. ఇంకా డిసెంబర్ 31 కాలేజ్ అయ్యాక నేను నా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొచ్చాను. మొత్తం నలుగురు వచ్చాం ఇంటికి. మాకు మందు తాగే అలవాటు ఉంది, కానీ మా పేరెంట్స్ కి తెలియదు. తెలిస్తే చీపురు తిరిగేస్తారు. అందుకని ఇంటికి వెళ్లే దారిలో 4 బాటిళ్లు తీసుకొని ఎవరికి కనిపించకుండా ఒక బ్యాగ్ లో పెట్టి సౌండ్ రాకుండా మెల్లగా నా బెడ్రూమ్ లోకి తీసుకెళ్లాము.